గారిని లోక్ నాయక్, పీపుల్స్ లీడర్గా మనం పిలుస్తాము. వారు లోక్ నాయక్గా ఎలా మారారు? భారత స్వాతంత్ర సంగ్రామంలో వారు అనిర్వచనీయమైన పాత్రను పోషించారు. బ్రిటిష్ వారి నుండి సంపూర్ణ స్వరాజ్యం, కంప్లీట్ ఇండిపెండెన్స్ కోసం వారు పాటుపడ్డారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఒక గ్రూపును ఏర్పాటు చేసి సామ్యవాద సూత్రాల ప్రకారంగా బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రతిపాదించారు. క్విట్ ఇండియా మూమెంట్లో వారు ముందుండి పోరాడారు. వారిని అరెస్ట్ కావడము, హజారీబాగ్ జైలు నుంచి వారు తప్పించుకోవడము చాలా అప్పుడు సంచలనమైపోయాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలను విడనాడి ఆచార్య వినోబా భావే గారి భూదాన్, గ్రామదాన్ ఉద్యమాల్లో, సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడారు. బీహార్ ఉద్యమం 1974లో అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా, కరప్షన్కి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా తను నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారు. 1974 జూన్ 5న పాట్నాలో ఒక పెద్ద ర్యాలీలో సంపూర్ణ క్రాంతికి పిలిపించారు. వారు భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, నైతిక పరంగా కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ రావాలనేది వారి యొక్క ఉద్దేశము. ఎమర్జెన్సీలో నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక సింబల్గా వారు ముందుండి పోరాడారు. వారు ఫస్ట్ పర్సన్ టు బి అరెస్టెడ్. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీని స్థాపించి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చిన ఘనత జయప్రకాష్ నారాయణ గారిది. వారి పరిపాలనలో డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ కోసం పాటుపడ్డారు. 1965లో వారు చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా రామన్ మెగాసెసే అవార్డు లభించింది. అండ్ 1999లో వారు చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ భారతదేశంలో అత్యున్నత అవార్డైన భారతరత్నను వారికి ఇవ్వడం జరిగింది.